తేడాలు వచ్చేసి చీలిపోతున్నారు. సంఘాలు చీలిపోతున్నాయి, కుటుంబాలు చీలిపోతున్నాయి, భార్య భర్తలు చీలిపోతున్నారు. భార్య భర్తల్లోనే, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లోనే తేడాలు. ఇవన్నీ సాతాను కలిగించండి కుటుంబాలని చీలుస్తున్నాడు. ఏక మనసు లేక సంఘాలు చీలిపోతున్నాయి. ఇక గందరగోళ పరిస్థితి అన్నమాట. అలా ఉండకూడదండి. ఏక మనస్సు అనేది చాలా అవసరం మనకి. దేవునికి స్తోత్రం. ఒక మాట మీద కట్టుబడి ఉండాలి. దేవుని మాట మీద ఒక పని కానీ ఒక మాట కానీ కట్టుబడి అందరం కలిసి ఏక మనసు, ఒక కుటుంబం కలిసి ఏక మనస్సుతో ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడు దాన్ని ఎవరు కూడా కదిలించలేరు. ఎవరి వలన కాదు. ఆ ఏక మనస్సుతో ఐకమత్యంతో ముందుకెళ్ళే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ పని జరిగిస్తాడు. ఏ పని తలపెట్టినా ఆ పని తప్పకుండా జరిగిస్తాడు. ఎప్పుడో చెప్పినట్టున్నా, చిన్నప్పుడు చదివిన కథ గుర్తు వస్తుంది. ఆ తండ్రికి ఆ 4 కొడుకులు, మీరు కూడా చదువుకొని ఉంటారు బహుశా. 4 కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక్కొక్క దారిని వెళ్తున్నారంట. ఒక్కో దారిని వెళ్తుంటే వాళ్ళ ఐకమత్యం లేదు. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కానీ ఐకమత్యం లేదు ఆ 4లో. వాళ్ళ నాన్న చూసాడంటే వీళ్ళేంది ఒక్కో దారిని వెళ్తున్నారు, కలవట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు. వీళ్ళకి ఎట్టైనా కనువిప్పు కలిగించాలని ఎవరు బట్టినా ఒంటికాలు మీద వస్తున్నారంటే వీళ్ళ మీదకి. ఎందుకంటే అన్నను కొడితే తమ్ముడు రాడు, తమ్ముడు కొడితే అన్న రాడు. ఎవరో రారు కాబట్టి మనకేం పర్వాలేదులే అన్నట్టు ఆ ఊరోళ్ళు వీళ్ళ మీద ఒంటికాల మీద వస్తున్నారంట. తండ్రి చూసి వీళ్ళకి ఎట్టైనా కనువిప్పు కలిగించాలని, అబ్బాయి ఓ పుల్లల మోపు తీస్తారండి అన్నాడండి. పుల్లల మోపు తీసుకొచ్చారండి. తలా ఒక పుల్ల తీసుకోండి అన్నారండి. తలా ఒక పుల్ల తీసుకున్నారు. విరవండి అన్నారండి. ఒక పుల్లేగా ఈజీ ఇరిచేశారు. వెరీ గుడ్, బాగా ఇరిచారు. ఆ పుల్లల మోపు తీసుకొని ఇరవండి అన్నాడండి. ఆ పుల్లల మోపు ఎరిగిద్దండి. ఒక మోపు ఇరగలేదు. 4 ట్రై చేశారు, ఇరగలా. అప్పుడు చెప్పాడంట ఆ తండ్రి, అమ్మా మీరు కలిసి ఉండి ఏక మనస్సుతో ఉండి ఏక మాటతో ఉండి ఏక అభిప్రాయంతో ఉంటే మీ మీదకి ఎవరైనా రావటానికి భయపడతారు. మీరు ఏ పనైనా చేయగలరు. లేదనుకో ఇదిగో ఇలా మీ మీదకి ఎవరైనా వస్తారు. మీరు ఏ పని చేయలేరు. ఒక్కొక్కరిగా మీరు ఏ పని చేయలేరు. మీరు ఏ విజయాన్ని పొందుకోలేరు. కాబట్టి కలిసి చేసుకోండి, కలిసి ముందుకెళ్ళండి. మిమ్మల్ని చూస్తే ఎవరైనా భయపడతారు.